Hello everyone, welcome to our channel. APPSC Group 2 की important current affairs. This is a part 9. Previous parts links కూడా కింద description లో ఉన్నాయి. వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలానే ఈ వీడియోకి సంబంధించి అనగా పార్ట్ 9 PDF లింక్ కూడా కింద description లో ఉంటుంది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ తో పాటుగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ అండి ఇవి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటి టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉంటుంది కాబట్టి ఇతర ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి. మరి ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అనే పుస్తకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని అందుకున్నది ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, సుకృతా పాల్ కుమార్. నెక్స్ట్ వన్, యునెస్కో యొక్క ప్రిక్స్ వెర్సెల్లెస్ 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విమానాశ్రయ టెర్మినల్ ఏది? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వన్ అండి, బెంగళూరు విమానాశ్రయం యొక్క T2 టెర్మినల్ 2. నెక్స్ట్ వన్, ఎయిర్ ఫోర్స్కు ఎవరి గౌరవార్థం శంకర్ విహార్లో IAF మరియు USIలు మొదటి వార్షిక ఉపన్యాసాన్ని నిర్వహించాయి? ఆన్సర్ సెకండ్ వన్, అర్జన్ సింగ్. నెక్స్ట్, ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి బ్రేకింగ్ ది మౌల్ట్ రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఫోర్త్ వన్, రఘురామ్ రాజన్, ఫార్మర్ RBI గవర్నర్. నెక్స్ట్ వన్, 1500 మంది తబలా కళాకారులతో గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న అతిపెద్ద తబలా కార్యక్రమం ఎక్కడ జరిగింది? థర్డ్ వన్, గ్వాలియర్. నెక్స్ట్, ది బాబ్రీ మసీదు రామ మందిరం డైలమా భారత రాజ్యాంగానికి యాసిడ్ పరీక్ష పుస్తక రచయిత ఎవరు? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, మాధవ్ గాడ్ బోలే. నెక్స్ట్, జాతీయ రైతు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఫస్ట్ వన్, డిసెంబర్ 23. నెక్స్ట్, గుడ్ గవర్నెన్స్ డే 2023ని ఎప్పుడు జరుపుకున్నారు? ఫస్ట్ వన్, డిసెంబర్ 25. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవం ఎప్పుడు నిర్వహించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, డిసెంబర్ 27. నెక్స్ట్, FIH హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో పురుషుల FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ప్రతిష్టాత్మక టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఫస్ట్ వన్, హార్దిక్ సింగ్. నెక్స్ట్, 2023లో అర్జున్ అవార్డు పొందిన చెస్ క్రీడాకారులు ఎవరు? డి, ఫోర్త్ ఆప్షన్, ఆర్ వైశాలి. నెక్స్ట్, క్రికెట్లో భారత మహిళలు ఏ జట్టుపై చరిత్రాత్మక తొలి టెస్టు విజయాన్ని సాధించింది? థర్డ్ వన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ద్వారా ఫుట్బాల్కు అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ సెకండ్ వన్, కార్తిక్ ఆర్యన్. నెక్స్ట్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్ పాలక మండలిలో నియమితులైన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పింది ఎవరు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ వన్, వీటా డానీ. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క గ్లోబల్ పార్ట్నర్గా 8 ఏళ్ల భాగస్వామ్యాన్ని ఏ దిగ్గజ బ్రాండ్ దక్కించుకుంది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్, కోకోకోలా.
నెక్స్ట్ ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికలలో 89% ఓట్లతో ఎవరు గెలిచారు? ఫస్ట్ వన్ అబ్దెల్ పట్టా ఎల్సిసి అండి, యాక్చువల్ అబ్దుల్ పట్టా అని ఉంది, అబ్దుల్ పట్టా ఎల్సిసి. నెక్స్ట్ వన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా అనగా బిఎస్సి చైర్మన్గా నియమించడానికి సెబీ నుండి అనుమతి పొందిన వ్యక్తి ఎవరు? థర్డ్ వన్ ప్రమోద్ అగర్వాల్. నెక్స్ట్ శ్రీలంకలో భారత కొత్త హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఎవ్రీ వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. సో వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ థర్డ్ వన్ సంతోష్ జా. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఫస్ట్ వన్ నీనా సింగ్. నెక్స్ట్ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. ఆన్సర్ ఫస్ట్ వన్ భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఫస్ట్ వన్ విష్ణుదేవ సాయి. నెక్స్ట్ మానవ కోతి సంఘర్షణను ఎత్తి చూపుతూ 27 బోనెట్ మకా కోతి కళేబరాల ఆవిష్కరణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఫోర్త్ వన్ కర్ణాటక. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ మిల్లెట్ అని ఎవరిని పిలుస్తారు? ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంలో భాగంగా ఈమెను G20 సమ్మిట్కు ఆహ్వానించారు. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్లీ ఈ బిట్ అడిగేటువంటి అవకాశం అయితే ఎక్కువ ఉందండి. సో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీ డ్యామ్ షూర్గా వచ్చేటువంటి బిట్ ఇది. డోంట్ మిస్ ఇట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రైమతి గారియా. నెక్స్ట్ వన్ ఇటీవలి అధ్యయనం ప్రకారం యాక్స్లను మానవులు పెంపొందించారని ఏ ప్రాంతంలో తొలి ఆధారాలు కనుక్కొనబడ్డాయి? ఫస్ట్ వన్ టిబెటన్ అటానమస్ రీజియన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రీ క్వాలిఫైడ్ వ్యాక్సిన్ల జాబితాలో ఇటీవల జోడించబడిన R21 మ్యాట్రిక్స్ M టీకా ఏ వ్యాధిని నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? థర్డ్ వన్ మలేరియా. నెక్స్ట్ భారత్లోని ఏ నగరంలో మొట్టమొదటి AI హబ్ను నెలకొల్పారు? AI అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆన్సర్ ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఒడిస్సాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ప్రత్యేకంగా ఎన్ని నల్ల పులులు అనగా మెలనిస్టిక్ టైగర్స్ ఉన్నట్లు భారత ప్రభుత్వ నివేదిక పేర్కొంది? ఆన్సర్ థర్డ్ వన్ 10 ఉన్నట్టు నివేదికలు పేర్కొన్నారు. నెక్స్ట్ వలస కార్మికుల కోసం మొబైల్ ఛార్జర్లు మరియు జీరో డిశ్చార్జ్ మాడ్యులర్ టాయిలెట్ల వంటి మెరుగైన సౌకర్యాలను అందించేందుకు రూపొందించిన రైలు పేరు ఏమిటి? సో ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆన్సర్ ఫస్ట్ వన్ అమృత్ భారత్. నెక్స్ట్ విశ్వభారతి విద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు కొత్తగా కనుగొన్న బ్యాక్టీరియా జాతి పేరు ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్ పాంటోయా టాగోరి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ పతా-2 యొక్క విమాన పరీక్షను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ థర్డ్ వన్ పాకిస్తాన్. నెక్స్ట్ భారత్ GPT ప్రోగ్రామ్ మరియు స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రారంభించడానికి రిలయన్స్ ఏ విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? థర్డ్ వన్ IIT బాంబే. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 2023ని అమలు చేయాలని ఏ రాష్ట్రం ఆదేశించింది?
ఇది కూడా ఇంపార్టెంట్ వన్. ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ సురక్షితమైన అధికారిక కమ్యూనికేషన్, డాక్యుమెంట్ షేరింగ్ మరియు డేటా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం పారామిలిటరీ బలగాలు ఏ మెసేజింగ్ ప్లాట్ఫామ్ను స్వీకరించాయి? ఫోర్త్ వన్ శాండీస్ యాప్. నెక్స్ట్ భారతదేశ మొదటి ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో ఏ తేదీన ప్రయోగించింది? థర్డ్ వన్ జనవరి 1. నెక్స్ట్ ఏప్రిల్ 13, 2029 భూమిని సమీపిస్తున్న అపోఫీస్ అనే గ్రహ శకలాన్ని అధ్యయనం చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ తన OSIRIS-REX అంతరిక్ష నౌకను దారి మళ్లిస్తోంది? ఫోర్త్ వన్ నాసా. నెక్స్ట్ ఏ దేశానికి చెందిన మోంగ్జియాంగ్ భూమి యొక్క మాంటిల్ను అన్వేషించేందుకు తయారు చేశారు? టోటల్ ఈ వీడియోలో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద పార్ట్ 9. ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి థర్డ్ వన్ చైనా. నెక్స్ట్ హైడ్రోఫోనిక్ ప్రదేశాలలో మొక్కల పెరుగుదలను వేగవంతం చేయడానికి ఎలక్ట్రానిక్ సాయిల్ను ఏ దేశంలో అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఫస్ట్ వన్ స్వీడన్. నెక్స్ట్ HAL యొక్క ఏరో ఇంజిన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ AERDC ఎక్కడ ప్రారంభించారు? ఫస్ట్ వన్ బెంగళూరు. నెక్స్ట్ కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో పాంగ్ డామ్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ పర్యావరణ సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు? థర్డ్ వన్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి ప్రత్యేక వ్యాగన్ల నిర్వహణ కోసం నైరుతి రైల్వేతో ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? సెకండ్ వన్ JSW. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఏ దేశంలో 10 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు? ఫోర్త్ వన్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఏ దేశం యొక్క కోకింగ్ బొగ్గు దిగుమతులు ఏప్రిల్ టు నవంబర్ కాలంలో 38.14 మిలియన్ టన్నులకు చేరుకునే 5 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి? ఫస్ట్ వన్ భారతదేశం. నెక్స్ట్ అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్ టెక్నాలజీపై నిషేధం విధించిన దేశం ఏది? సెకండ్ వన్ చైనా. నెక్స్ట్ ఇంధన భద్రత, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాలను ప్రోత్సహించేందుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఫస్ట్ వన్ ఒమన్. నెక్స్ట్ ఇటీవలి ఒప్పందం ప్రకారం భారత్ ఏ దేశంలో 5 లిథియం బ్లాక్లను కొనుగోలు చేస్తుంది? సెకండ్ వన్ అర్జెంటీనా. నెక్స్ట్ OPEC నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన దేశం ఏది? ఫస్ట్ వన్ అంగోలా. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి 2024ని దేనికి గుర్తింపుగా ప్రకటించింది? ఫస్ట్ వన్ కామెలిడ్స్. నెక్స్ట్ 6వ అరబ్ రష్యన్ కోఆపరేషన్ ఫోరం ఎక్కడ జరిగింది? ఇక్కడి వివాదాస్పద ద్వీపాలపై ఇరాన్ వాదనలను సవాలు చేస్తూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. సెకండ్ వన్ మొరాకో. నెక్స్ట్ కూడంకులం అణు కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి భారతదేశం ఏ దేశంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది?
సెకండ్ వన్ రష్యా. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC ఇటీవల ఈ సంవత్సరం తన 2వ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఫోర్త్ వన్ దక్షిణ కొరియా. సో ఇవండి పార్ట్ 9 కరెంట్ అఫైర్స్ పార్ట్ 9. ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ పార్ట్ 9 PDF లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అలానే మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అందులో మీరు గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్లు ఫ్రీగా రాసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.